నీ ప్రేమలో నువ్వు జెన్యూన్‌గా ఉన్నావు. నువ్వు పెంచుకున్న ప్రేమ, నువ్వు పంచిన ప్రేమ ప్రతి ఒక్కటి జెన్యూన్. నువ్వు జెన్యూన్‌గా ఉన్నా కూడా వాళ్ళు జెన్యూన్‌గా లేరు. వాళ్ళు మోసం చేశారు. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? జెన్యూన్‌గా ఉన్న వాళ్ళు ఎవ్వరు బాధపడకూడదు. వాళ్ళు నిజంగా లవ్ చేస్తే మళ్ళీ తిరిగొస్తారు. ఒక్కొక్కసారి కొంచెం దూరం పెరగొచ్చేమో కానీ, జెన్యూన్‌గా లవ్ చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి రాలేదంటే వాళ్ళు నిన్ను జెన్యూన్‌గా లవ్ చేయనట్టే. కానీ మనం జెన్యూన్‌గా ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. అంతకు మించి వాళ్ళొస్తారు. అంతకు మించి ప్రేమను పంచేవాళ్ళొస్తారు. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో, నీ గురించి ఆలోచించే వాళ్ళొస్తారు. నీ గురించి కేర్ తీసుకునేవాళ్ళొస్తారు. అప్పటిదాకా కొంత ధైర్యంగా ఉండాలి కదా! మన జీవితం ఉండాలి కదా! మరి జీవితం కోల్పోవాలి, జీవితాన్ని ఏదో చేసేసుకోవాలి అని ఎందుకు? అప్పటిదాకా ధైర్యంగా ఉండు. కన్ఫర్మ్‌గా త్వరగానే వస్తారు. నువ్వు చేసే పనులను బట్టి త్వరగా వస్తారు. అన్నీ మర్చిపోతే త్వరగా వస్తారు. అంతేకాని ఎక్కడికి పోకుండా ఒక గదిలో ఉండి మౌనంగా ఏడుస్తూ, బాధపడుతూ, ప్రపంచానికి దూరంగా ఎవరికీ కనిపించకుండా ఉంటే ఎవరు చూడరు. నీలో ఉన్న టాలెంట్ అయినా, నువ్వైనా ప్రపంచానికి కనిపిస్తేనే నిన్ను గుర్తిస్తారు. లేకపోతే ఎవరు గుర్తించరు. నీలో ఉన్న టాలెంట్‌నైనా నువ్వు బయట పెట్టాల్సిందే. అంతేకాని నాకు మంచి మనసుంది. ఆ మంచి మనసుని బయట పెట్టకుండా లోపల రూమ్‌లోనే ఉంటాను. ఎవరితో మాట్లాడననుకుంటే నీకు నువ్వే మిగిలిపోతావు. తప్పో, ఒప్పో నీ బిహేవియర్‌ని, నీ మనసుని, నీకున్న మంచి అలవాట్లను బయట పెట్టు. మోసం చేసేవాళ్ళుంటే వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళకు దూరంగా ఉండు. నీలాగా జెన్యూన్‌గా ఉండేవాళ్ళుంటే వాళ్ళకి చాలా దగ్గరగా ఉండు. ఖచ్చితంగా నీ లైఫ్‌ని మారుస్తారు. నిన్ను టాప్‌లో కూర్చోబెడతారు. అంతేకాని ఏది చేయకుండా ఉంటే ఎవ్వరు గుర్తించలేరు. ఎవరు చూడరు. నీకెంత డబ్బున్నా, లేకపోతే నీకు డబ్బు లేకపోయినా, నువ్వంటూ కొంతమందికి కనిపించాలి. ఆ కొంతమందిలో నిన్ను నచ్చేవాళ్ళుంటారు. నీకు నచ్చేవాళ్ళుంటారు. నువ్వంటే ఇష్టపడేవాళ్ళు, నువ్వంటే పిచ్చి ప్రేమ పంచేవాళ్ళు, పెంచుకునేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నువ్వు కనిపిస్తే చాలు. వాళ్ళకి కనిపించే టైమొచ్చింది. ఎళ్ళు. ప్రపంచానికి దగ్గరగా ఎళ్ళు. అంతేకాని ప్రపంచానికి దూరంగా ఎళ్తే ఏమి ఉండదు. ప్రపంచం అంటే మనుషులే కదా! మనుషుల్లో అన్నీ ఉంటాయి. అడవిలో జంతువులు, చెట్లు, విషసర్పాలు, అందమైన వాతావరణం అన్నీ ఉన్నట్టే ప్రపంచంలో మనుషుల మధ్య అన్నీ ఉంటాయి. చల్లనైన ప్రేముంటుంది, బాధుంటుంది, భయముంటుంది, అన్నీ ఉంటాయి. అన్నిటిని తట్టుకొని ఉండాలి. అన్నిటిని రుచి చూడాలి. అన్నిటిని రుచి చూసినప్పుడే తర్వాత నెక్స్ట్ నీకు అలాంటిది ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు అది నీ దగ్గరకొచ్చేటప్పుడు నువ్వు ప్రెడిక్ట్ చేయగలవు. నిన్ను నువ్వు కాపాడుకోగలవు. సో, ఇప్పుడే బయలుదేరు. నీ టాలెంట్‌ని బయట పెట్టడానికి నేను ఒకడిని ఉన్నా అని అందరికి చాటి చెప్పేలాగా చెయ్యి. నీ టాలెంట్‌ని బయట పెట్టు.